తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం సందర్భంగా ఇవాళ కోయిల ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. కోయిల ఆళ్వార్ తిరుమంజనాన్ని ఏడాదిలో 4 సార్లు నిర్వహిస్తారు. ఉగాది, అనివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందే వచ్చే మంగళవారాల్లో ఈ సేవను నిర్వహించడం ఆనవాయితీ. గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచేందుకు జరిపే సేవే కోయిల ఆళ్వార్ తిరుమంజనం. కోయిల ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా శ్రీవారి గర్భాలయంలోని ఉత్సవ విగ్రహాలతో పాటు బంగారు, వెండి పాత్రలను ఘంటా మండపానికి తీసుకొచ్చారు. గర్భాలయంలో రోజూ వెలిగే అఖండ దీపాల కారణంగా పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించి క్షీకాయ నీటితో గోడలను శుభ్రం చేశారు. తిరుమంజన సేవలో టీటీడీ ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని శుద్ది చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్. 4 సార్లు అంటే ముఖ్యంగా ఉగాది ఆస్థానం, అనివారాస్థానం, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాలు కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ ఉగాది రాబోతున్న ఉగాది సందర్భంగా ఈ ఉగాది సందర్భంగా ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి స్వామివారిని, అదేవిధంగా మిగతా ఉప దేవాలయాల్లో కూడా స్వామివారిని వస్త్రంతో కప్పేసేసి దేవాలయంలో ఉన్నటువంటి ఆనందం నుంచి ప్రారంభించి బంగారు వాకిలి వరకు, అదేవిధంగా ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి, అదేవిధంగా పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువచ్చి శుభ్రం చేసి, ఆ తర్వాత ఉన్నటువంటి సుగంధిత ద్రవ్యాలతో కలిపినటువంటి అంటే దాంట్లో ముఖ్యంగా శ్రీచూర్ణం, పసుపు, కుంకుమ, కిచిలిగడ్డ ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి మంచి పరిమాణ నీళ్ళతో దేవాలయం అంతా కూడా